ఇప్పుడు ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్లుపై ప్రభుత్వ నిఘా ఉండాలి అనే డిమాండ్ మీద ఇక్కడ చర్చ నడుస్తుంది. ఈ రెండు సంఘాలు POW, PYL సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నుంచి 4 నెలల పాటు చేపట్టినటువంటి కార్యాచరణ ఫలితమే ఈ రోజు ఇవన్నీ కూడా. అంటే ప్రాక్టికల్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి అక్కడ పరిశీలించిన తర్వాత మధ్య మధ్యలో రాష్ట్ర కార్యవర్గాలు సమావేశమయ్యి ఆ రాష్ట్ర కార్యవర్గాలు వచ్చిన ఫలితాలు దాన్ని నెక్స్ట్ మనం ఏం స్టెప్ చేయాలని ఆ స్టెప్ లో భాగంగా ఒక్కొక్క డిమాండ్ రూపకల్పన చేసుకుంటూ వెళ్ళినటువంటి స్టిక్కర్. అట్లాగే ఆరోగ్యశ్రీ అమలు తీరు ఎట్లా ఉంది, ఆరోగ్యశ్రీ అమలు అవుతున్న పైసలు కట్టాల్సింది అనేది మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈరోజు జరుగుతున్నటువంటి అది కూడా మాకు నిర్ధారణలకు. అదే నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పేషెంట్ ఉంటే ఒక పైసా అడగరు వాళ్ళు. కానీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కిమ్స్ బోండి, యశోదా బోండి, అన్ని హాస్పిటల్స్ కి వెళ్ళండి, అబద్ధపు మాటలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ చేయట్లేదండి, ఇవ్వట్లేదండి, అమలు చేయట్లేదండి అనే పద్ధతిలో చెబుతూ మీరు డబ్బులు అయితే కట్టండి, ఆరోగ్యశ్రీ వస్తే మీకు వస్తామనండి. మనము వెళ్లే పేషెంట్ ధోరణి ఎలా ఉంటదంటే తను బతకాలనే పోతాడు కదా, చచ్చిపోవాలని పోడు కదా. ఆ వైద్యం హాస్పిటల్స్ ఉన్నాయి దానికోసం. ఆ రకంగా ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా పైసలు కట్టాల్సింది అని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా ఒత్తిడి చేస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ని గుర్తించి ఈ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని. అక్కడ కూడా వాళ్ళు అది ఉన్నా కూడా వాళ్ళు ఇంకా దోపిడీ చేస్తున్నారని ఇది ఒక నిదర్శనం. అక్కడ డాక్టర్లు ఉన్నారు, వైద్యం అందదు, పేరుకే PHCలు ఫస్ట్ ఎయిడ్ తప్ప మిగతా సేవలన్నీ బంద్. ఇప్పుడు PHCలు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న సమస్య ఏంటంటే ఒక్క నర్సు మాత్రమే ఉంటారు, డాక్టర్ ఉండడు. 2-3 PHCలకు కూడా డాక్టర్ ఉండడు. PHCలు పెట్టి రోగం వస్తే క్రోసిన్ టాబ్లెట్ ఇవ్వడానికి క్రోసిన్ టాబ్లెట్ PHCలు ఇవ్వక్కర్లా. ఇప్పుడు ప్రజలకు వచ్చిన అవేర్నెస్ లో జ్వరం వచ్చి కొంచెం జలుబు చేసినట్టుంటే హాస్పిటల్కి వెళ్ళి పారాసిటమాల్ క్రోసిన్ వేసుకొని తగ్గించుకున్న పరిస్థితి. కానీ PHCలు పెట్టడం వల్ల అక్కడ టెస్ట్ కేంద్రాలు కూడా ఉన్నాయి, ఆ టెస్ట్ కేంద్రాలకు ఉపయోగపడుతున్నాయి. కానీ డాక్టర్ లేకపోతే ప్రయోజనం ఏంది? కాబట్టి PHCలలో డాక్టర్స్ ఉండాలి, వైద్యము ప్రజలకు అందాలనేటువంటిది ఈ సర్వేలో ఉన్నటువంటి విషయం. ఇంటికో రోగి నల్గొండ జిల్లా ఎర్రబల్లి జ్వరాలు, కీళ్ళ నొప్పులు, వణుకుతున్న పల్లెలు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 7 నెలల్లో 466 డెంగ్యూ కేసులు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 157గానే నమోదు. నల్గొండ జిల్లా ఏం జరిగిందంటే నల్గొండ జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సర్వే నిర్వహించారు POW, PYL. ఆ సర్వే నిర్వహించినప్పుడు మొత్తం డెంగ్యూ జ్వరాలు ఎంతమంది ఉన్నారు ఏంటి అని అన్ని పేషెంట్స్ కనుక్కుంటే అక్కడ డెంగ్యూ జ్వరాల్లో ఇంతమంది 7 నెలలు కనబడింది. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ చెప్తే ఇంతమంది ఉన్నారు అంటే ప్రభుత్వం చెప్పే లెక్కల్లో కూడా దగా ఎట్లా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే భయపెట్టకూడదు ప్రజల్ని అనే ఉద్దేశం ఉండొచ్చు, కానీ వాస్తవం అని చెప్పి సరైన ట్రీట్మెంట్ అందించాలి కదా, అది ప్రభుత్వ బాధ్యత. ప్రైవేట్ వాడు నీకు చిన్న మోషన్ వచ్చింది, మోషన్ తగ్గుతుంది టాబ్లెట్ వేసుకుని, కానీ మోషన్ కి నువ్వు 1,00,000 రూపాయలు వసూలు చేసావే. మరి ఇదే చోట డెంగ్యూ ఉంది, దీనికి నివారణ ఏం చేయాలి? దోమల్ని నియంత్రించాలి. నువ్వు ఒక సీజన్ లో విచ్చలవిడిగా వస్తాయి ఈగలు, వస్తాయి దోమలు వస్తాయి, వర్షం పడి ఆగిపోయాక ఈగలు బాగా వస్తాయి. అవి వస్తాయి అనేది గవర్నమెంట్ కొత్త విషయం కాదు కదా, చాలా పాత విషయమే. హైదరాబాద్ లో కానీ గ్రామాల్లో కానీ ఇట్లా వాటర్ ఎక్కడైతే ప్రవహిస్తా ఉందో అక్కడ ఆ ప్రదేశాల్లో మురుగు వాటర్ ప్రదేశం అంటే అట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ తక్షణమే ఈ DHM ఆఫీసులు, డిస్ట్రిక్ట్ కేంద్రాలు ఉన్న చోట హెల్త్ చేయాల్సింది, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చేయాల్సింది కూడా అదే. డే టైము పర్యవేక్షించిన వాటి మీద దోమలు, ఈగలు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కల్పించడానికి ఇమీడియట్ బడ్జెట్ రిలీజ్ చేసి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టాలి, ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేయండి. YLPOW నేతలు డిమాండ్. అంటే ఇది ఖమ్మంలో పరిశీలన చేశాక ఖమ్మంలో జరిగినటువంటి అన్ని పరిణామాలు, గల్లీకి ఒక హాస్పిటల్ అంటే మామూలు అక్కడ అపార్ట్మెంట్లు, స్కూళ్ళు, వీటికన్నా కూడా హాస్పిటల్స్ ఎక్కువ గల్లీ. ఖమ్మంలో కూడా ఈ రోజు మా పరిశీలన తేలిందంటే హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ అయ్యే ప్లేస్ ఏది అంటే బర్త్ కి సంబంధించింది ఆదిలాబాద్ ఒకటి, ఖమ్మం ఒకటి. అంటే అవసరం ఉన్నా లేకపోయినా డెలివరీస్ కి సిజేరియన్ ఆపరేషన్స్ చేయడం అనేది అంటే ప్రైవేట్ వైద్య దోపిడీ ఎంత తీవ్రంగా ఇక్కడ ఉంది అనడానికి ఇది నిదర్శనం. అందుకనే కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలని ఖమ్మం జిల్లాలో మేము చేసిన సర్వేలో ఆ వచ్చిన ఫలితం మీద ధర్నా కూడా నిర్వహించి మళ్ళీ అక్కడ గవర్నమెంట్ అధికారులకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటిది ఇక్కడ ఉంది. ఇది ఆదిలాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్ ఇది జరిగింది. తర్వాత ఇది నారాయణపేట జిల్లా,
నారాయణపేట జిల్లాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా సర్వే నిర్వహించిన తర్వాత డిహెచ్ఎంఓకి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అని 2 సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా ఉంది. మేము గవర్నమెంట్ కి పంపిస్తామని మాత్రమే సమాధానం చెప్పారు దాకా కార్యాచరణలో శూన్యం అనేది ఒకటి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని చెప్పేసి కూడా మీరు నిర్మల్ జిల్లాలో ఏం జరిగిందంటారు అక్కడ? నిర్మల్ జిల్లాలో కూడా హాస్పిటల్స్ సర్వే నిర్వహించాక అక్కడ ఫెసిలిటీస్ ఏవేవి లేవు, ఏవి కల్పించాలి అని ఒక ప్రత్యామ్నాయ లెటర్ రాసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ కలెక్టర్ కి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇది కలెక్టర్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చి ఈ ఫెసిలిటీస్ లేవు, వీటిని డెవలప్ చేయాలి అని చెప్పి నిర్మల్ జిల్లాలో వచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేయాలని డిమాండ్ మీద సర్వే అనంతరం రిప్రజెంటేషన్స్ ఇచ్చి చేశారు. ఫలితం ఎంత వరకు వచ్చిందంటే అవేమీ ఇంకా జరగలేదు. ఇది కూడా కార్పొరేటర్ మహబూబాద్ జిల్లాలో ఒక లెటర్ ప్రభుత్వ అధికారికి ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా దోపిడీ చేస్తున్నాయని వివరణ కూడా చెప్పి వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఇక్కడ ఇది చేయడం జరిగింది. మెడికల్ మాఫియాను అరికట్టాలి. ఇది ముఖ్యంగా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. సూర్యాపేట జిల్లాలో మరి ఏం జరిగింది? మీరు ఎందుకు అంత పెద్ద ధర్నా చేయాల్సి వచ్చింది? సూర్యాపేట జిల్లాలో ఏమైందంటే మెడిసిన్స్ మందుల షాపులకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కి మధ్య ఉన్న లింక్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉచిత వైద్యం కదా, ఉచిత మెడిసిన్స్ ఇవ్వాలి కదా, మెడిసిన్స్ ఏవి ఇక్కడ లేవని, ఈవెన్ సిరంజీ ఇవ్వడానికి కావాల్సినవి కూడా లేవు అని చెప్పి బయట తీసుకొచ్చుకురండి, ఇక్కడ హాస్పిటల్లో లేవు అని చెప్పి ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఉంది కదా, ఇక్కడ వచ్చింటాయి మెటీరియల్ అక్కడ పంపించి చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని మెడికల్ మాఫియాకి అండ్ కొంతమంది డాక్టర్స్ కి ఉన్న సంబంధం ఏదైతే ఉందో దానిని, అట్లాగే అవసరాన్ని సంబంధం లేకుండా కూడా అది గుప్పించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఎక్కువ మందులు రాసే పరిస్థితిలో దాన్ని నియంత్రించాలి అని చెప్పి, అరికట్టాలి అని చెప్పి మా పరిశీలనలో అది కూడా తేలింది. ఇందాక రిపోర్ట్ లో కూడా మా వాళ్ళు చెప్పారు. అది కూడా సూర్యాపేట జిల్లాలో మేము చేసినటువంటి దానికి వచ్చినట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడి, ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి, PYL POW డిమాండ్. ఇది కూడా ఖమ్మంలో జరిగినటువంటిది. డిహెచ్ఎంఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి, ఎందుకంటే ఇది పరిశీలనలో మా ముందుకు వచ్చినటువంటి విషయాలు వచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకునే ధర్నాలు. ఇది చెప్తున్నాను కదండి, 4 నెలల నుంచి 5 నెలల నుంచే చేపట్టిన కార్యాచరణ ఈ అన్నిటిని వెలుగులో తీసుకొని అరికట్టాలి అని చెప్పి డిమాండ్ ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ విషయము ఒకటి మీరు ఈ సర్వేల ఫలితంగా ఒకటి స్థానిక ప్రభుత్వ డిహెచ్ఎంఓ ఆఫీసులకి రిప్రజెంటేషన్స్ పోయాయి, కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ పోయాయి, ప్రభుత్వ అధికారులకు కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ పోయినటువంటిది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ చేసినటువంటి సర్వేల మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతుంది అనేది బయట పెట్టాల్సినటువంటి ఇది కూడా హాస్పిటల్స్ పెద్దపల్లి జిల్లాలో కూడా సర్వే నిర్వహించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని అక్కడ కూడా సర్వే నిర్వహించి అక్కడ మెడికల్ మాఫియా అనే పాయింట్ ని కూడా మేము రేస్ చేస్తూ ఈ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లాలో చెప్పారు. ఇక దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ లో మన పేదలకు అందుబాటులో లేని వైద్యం, PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో సర్వే మీరు చేపట్టినటువంటి సర్వే. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, తర్వాత కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ట్రస్ట్ అంటే ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అని ఒక సదుద్దేశంతో కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పేదలకి, మధ్యతరగతి వర్గాలకి వైద్యం చాలా తక్కువ ఖరీదుతో అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళంతా వాళ్ళ సంపదను వాటిని హాస్పిటల్స్ కి ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చినప్పుడు అక్కడ వైద్యం ఏ రకంగా రావాలి? ట్రస్ట్ హాస్పిటల్ లేదు. ట్రస్ట్ హాస్పిటల్ అయినప్పుడు బిజినెస్ చేయకూడదు కదా, కానీ ట్రస్ట్ హాస్పిటల్ ట్రస్ట్ లేదు, వ్యాపారమే ప్రధానంగా. అది దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో మాకు వెల్లడైనటువంటి విషయం.